హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ వీడియోస్. ఈరోజు ఎంతో హెల్దీ అయిన ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్ప్రౌట్స్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాండి. దానికోసం నేను ఇలా 1 కప్పు పల్లీలు, 1/2 కప్పు శనగలు, 1/2 కప్పు తెల్ల బొబ్బర్లు, 3/4 కప్పు పెసర్లు తీసుకుంటున్నా. మీరు ఇవే కాదండి, ఏవైనా తీసుకోవచ్చు. ఉలవలు కానీ, పచ్చి బఠానీలు కానీ, మీరు ఏవి తినాలనుకుంటే అవన్నీ ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలండి. అలసందులు వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు అండి. ఇలా అన్నీ ఒక బౌల్లో వేసుకొని పగలంతా నానబెట్టుకోవచ్చు, లేదు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. మీకు టైంని బట్టి ఎలా వీలైతే అలా నానబెట్టుకుని నేను అందులోనే బాదం పప్పు కూడా ఒక 10-15 వేసుకున్న. క్వాంటిటీ ఏం లేదండి, ఇవి ఎక్కువ వేయాలి ఇవి తక్కువ వేయాలి అని ఏం లేదు. ఏవైనా ఎన్నైనా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. చూడండి, నేను ఇది మార్నింగ్ వేసిన ఈవినింగ్ కల్లా ఈ విధంగా నానియండి. చూడండి, వాటర్ ఎక్కువ వేసుకోవాలి, లేదంటే ఇలా నాన్నాక కొంచెం తగ్గుతాయి కదా. వాటిని మళ్ళీ శుభ్రంగా 1-2 సార్లు నీళ్ళు పోసుకొని మంచిగా కడుక్కోవాలండి. ఆ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. మీ దగ్గర స్ప్రౌట్స్ గిన్నె ఉంటే అందులో వేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఏం చేసుకోవచ్చు. పాతకాలంలో అయితే క్లాత్లో మూట కట్టి చేసేవాళ్ళు. నేను ఇప్పుడు అంత ప్రాసెస్ కూడా ఏం చెప్పట్లేదండి. నేను ఇదే గిన్నెలో ఆ వాటర్ అంతా పూర్తిగా వంపేసి తేమ ఉండేటట్టు మాత్రమే ఉంచుకున్నా. ఇంకా నైట్ అంతా మూత పెట్టేసానండి. నేను ఇంకా వేరే ఏం చేయట్లేదు. చూడు, మార్నింగ్ కల్లా ముందుగా అయితే పెసల్లే వస్తాయండి. ఈ బొబ్బర్లు కానీ పల్లీలు కానీ అవి రావటానికి కొంచెం టైం పట్టుద్ది. సెకండ్ డే అయితే బాగా వస్తాయండి. ఇది ఫస్ట్ డే. సెకండ్ డే చూడండి, పెసలు కానీ ఇలా అలసందులు, బొబ్బర్లు, పల్లీలకి ఈ విధంగా చూడండి అన్నిటికీ ఈ విధంగా వస్తుంది. సెకండ్ డే కాస్త ఎక్కువ వస్తాయండి ఫస్ట్ డే కంటే కూడా. ఇదే బౌల్ వేసుకోవాలి. ఈ పూర్తిగా మొలకలు వచ్చేంత వరకు మటుకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దండి. ఈ విధంగా 2 రోజులకి బాగా వచ్చేస్తాయండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజులైనా ఇవి తినొచ్చండి, ఫ్రెష్గా ఉంటాయి. ఇలా ఒట్టిగా తినడం ఇబ్బందిగా అనిపిస్తే ఇందులో పచ్చి కొబ్బరి పెట్టుకొని కమ్మగా తినొచ్చు, లేకపోతే ఎండు ఖర్జూరం కానీ పచ్చి ఖర్జూరం కానీ పెట్టుకుని తీగ తినొచ్చు, ఎలా అయినా తినొచ్చండి. స్ప్రౌట్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదండి. మీకు ఒకవేళ ఇలా డైరెక్ట్ తినలేకపోతే కర్రీ అయినా చేసుకొని తినొచ్చుదండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఏది ఏమైనా రోజు స్ప్రౌట్స్ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుద్ది, అన్ని ప్రోటీన్స్ అందుతాయి, చాలా మంచిదండి. మీరు ఈ విధంగా చేసుకొని ఇంట్లోనే ఈజీగా తినండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.